మరి తర్వాత దేవుడు మహా దయగలవాడు. దేవుని దయ ఎవరి మీద నిలుస్తుంది? ఎవరి మీద నిలుస్తుంది? దేవుణ్ణి ఆశ్రయించే వారి మీద దేవుని దయ ఖచ్చితంగా నిలుస్తుంది. దేవుని దయగలవాడు, బాగానే ఉంది. దేవుణ్ణి ఆశ్రయించాలిగా. దేవుణ్ణి ఆశ్రయించామంటే నీ చెడ్డ మానుకోవాలిగా. దేవునికి అనుకూలంగా జీవించాలిగా. దేవునికి అనుకూలంగా ఉండాలిగా. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనం దేవునికి ఏ కార్యం లేదు చేయాలో ఆ కార్యం లేదు చేయాలిగా. అప్పుడు దేవుని దయ మీ మీద ఉంటుంది, ఆ కార్యాలు చేసే వారి మీద ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని వాక్యం, ఒట్టి మాటలు కాదు, నా మాటలు కాదు, ఎవరి మాటలు కాదు. ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవాది దేవుని మాటలు ప్రియులారా. ఆ మాట ప్రకారం మనం చేస్తేనే, దేవుని చిత్తానుసారంగా మనం ఉంటేనే ఆయన యొక్క దయ మనకు నిండుగా మెండుగా లభిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, ఆయన దయ కావాలి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ విలాపవాక్యాలు 3వ అధ్యాయము 25, 26. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యెహోవా దయగలవాడే. ఆయన ఇచ్చిన రక్షణ ఏ రక్షణ? వ్యాధుల నుంచి రక్షణ, బాధల నుంచి రక్షణ, కష్టాల నుంచి రక్షణ, దరిద్రం నుంచి రక్షణ, అన్నిటికంటే ముఖ్యమైనది పాపము నుంచి రక్షణ ఇచ్చేవాడు దేవుడు. ఇచ్చే వరకు కూడా మనం నిరీక్షించాలి, మనం వెయిట్ చేస్తూ ఉండాలి. అంతేగాని ఏ విపత్తులు వచ్చినా దేవుడిని ఇసుకామంటే కసికామంటే ఇక నీ దగ్గర రాడు దేవుడు. దేవుడు అంతటా ఉన్నాడండి, ప్రతి మనిషి దగ్గర, ప్రతి కుటుంబంలో ఉన్నాడు.